ఆప్కాస్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఆప్కాస్ పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 36,000 రూపాయలు అమలు చేయాలని ఆయన కోరారు. మున్సిపల్ నగరపాలక సంస్థ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బొబ్బిలి శ్రీనివాసరావు మాట్లాడుతున్నానండి. మరి రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ప్రతి మున్సిపాలిటీ కార్పొరేషన్లోని స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అలాగే ఆప్కాస్ని పర్మనెంట్ చేయాలని ఎన్నో సంవత్సరాల బట్టి నుంచి చేస్తున్నారు. వాళ్ళు గత 25 సంవత్సరాల బట్టి నుంచి కూడాను సొసైటీలుగా ఏర్పడి ఆప్కాస్లో విలీనమయ్యి 1వ తారీఖుకే జీతం ఇస్తున్నారని భావిస్తున్నారు తప్ప పెరుగుదల ధరలకు అనుగుణంగా కనీస వేతనం వాళ్ళకి 36,000 రూపాయలు ఇవ్వాలని, మరి టైర్డ్ వర్కర్స్కి, స్పెషల్ శానిటేషన్ వర్కర్స్కి కూడాను ఆప్కాస్లో విలీనం చేయమని, మన పర్మనెంట్ ఎంప్లాయీస్కి డిఏలు, 12 పిఆర్సీ, సర్వీస్ స్కేళ్ళు అన్నీ అమలు చేయాలని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరి ప్రార్థిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో దఫాల ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కాకినాడ, సామలకోట, పిఠాపురం, గొల్లపూడి ప్రాంతాల ఆధ్వర్యంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల ఆధ్వర్యంలో మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రధాన డిమాండ్ ఆప్కాస్ పారిశుద్ధ్య కార్మికులందరినీ తక్షణమే పర్మనెంట్ చేయాలి. పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 36,000 రూపాయలు మంజూరు చేయాలి. డెత్ అయినా, రిటైర్మెంట్ అయినా వారి స్థానంలో వారి కుటుంబీకులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అలాగే మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పక్క గృహాలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో నిర్మించాలని చెప్పేసి కోరుతున్నాం. పర్మనెంట్ కార్మికులు డిఏలు, ఇంక్రిమెంట్లు, ఎన్కాస్మెంట్ బిల్లులు, 12 పిఆర్సీని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పారిశుద్ధ్య పనులను ప్రైవేటీకరించడానికి మొగ్గు చూపుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రైవేటీకరిస్తే పతనం ఇక్కడి నుండే ప్రారంభమవుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే పిఠాపురంలో టెంపరీ పోస్టులు తీశారు, వాళ్ళకి 3 నెలలుగా జీతాలు లేవు. బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. టాయిలెట్ కార్మికులు 10,000 రూపాయలు ఇస్తున్నాం. దుర్భరమైన పనులవి. మీ ఇంట్లో టాయిలెటే మీరు క్లీన్ చేసుకోలేరు, అలాంటి టాయిలెట్ కేర్లకు 10,000 ఇస్తున్నారు, వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. స్పెషల్ శానిటేషన్ కార్మికులని ఆప్కాస్లో విలీనం చేయించబడుతున్నాం. అలాగే సోమలకోటలో డ్రైవర్ల పనులు డ్రైవర్ల చేత కాయించకుండా ఆప్కాస్ వర్కర్ల చేత చేస్తున్నారు. ప్రమాదాలు జరిగితే బాధ్యత మీరే వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ సమస్యలు పరిష్కరించకపోతే ఉవ్వెత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా జూలై 7వ తేదీన జిల్లా కలెక్టరేట్ వెళ్తా ఉన్నాం. జిల్లా కలెక్టరేట్ కూడా జయప్రదం చేసి మా సమస్యలు, మా హక్కులు సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి.